ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో మరో అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి టూర్కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి పనులను పరిశీలించారు. మరోవైపు పరకాల బహిరంగ సభలోనూ మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడంతో స్థానిక కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలంటూ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే పరకాల నుంచి కొండా సుస్మితా పటేల్ పోటీ చేస్తారని ఇప్పటికే కొండా మురళి తెలిపారు. ఇప్పుడు సీఎం టూర్కు కొండా సురేఖ దూరంగా ఉండడంపై అభిమానుల్లో గందరగోళం మొదలైంది. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది.